హాయ్ మా బోర్డర్ గవాస్కర్ 2024 మెల్బోర్న్ టెస్ట్ సెకండ్ డే గేమ్ లో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఒక స్పెక్ట్రాక్టర్ వచ్చి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ టెస్ట్ డే 2 లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు ఒక స్పెక్ట్రాక్టర్ దూసుకొచ్చాడు. కోహ్లీని హక్ చేసుకునేందుకు ట్రై చేశాడు. దీంతో గేమ్ కు కాసేపు అంతరాయం కలిగింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి గ్రౌండ్ లో ఆ స్పెక్ట్రాక్టర్ ను బయటకు తీసుకువెళ్లారు. ఫస్ట్ రోహిత్ శర్మ వైపు వచ్చిన అతడిని భద్రతా సిబ్బంది అడ్డుకోగలిగింది. కానీ విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి హక్ చేసుకునేందుకు ట్రై చేశాడు. అప్పటికి చేయి వేశాడు. ఇంకా వ్యక్తిని సిబ్బంది వచ్చి వెంటనే బయటకు తీసుకువెళ్లారు. ఇంకా వెంటనే మ్యాచ్ కంటిన్యూ చేశారు. ఎంసీజీ స్టేడియంలో కోహ్లీ అంటూ ఫస్ట్ డే గేమ్ లో విరాట్ కోహ్లీ, శామ్ కాన్స్టాస్ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే దీనికి కంటిన్యూస్ గా ఎంసీజీలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీని కోహ్లీ అంటున్నారు. దాదాపు 85,000 మెంబర్స్ ఉన్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో కోహ్లీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సైగల్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తనకు ఫేవరెట్ గా ఉన్న మెల్బోర్న్ గ్రౌండ్ లో సెంచరీ చేశాడు. ఇంకా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో బీజీటీ ట్రోఫీ 4th టెస్ట్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. సిరీస్ భాగంగా 2 టీమ్స్ కి ఇది కీలకమైన మ్యాచ్. WTC ఫైనల్లో ఉండాలంటే 2 టీమ్స్ తమ ఆధిపత్యాన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. శామ్ కాన్స్టాస్ తుఫాన్ బ్యాటింగ్ తో, స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. మన టీమిండియా ప్లేయర్స్ డే 2 లో ఎందుకు బ్లాక్ బ్యాండ్ కట్టుకున్నారో తెలుసా? ఇంకా డే 2 స్టార్టింగ్ లో టీమిండియా ప్లేయర్స్ హ్యాండ్స్ కి బ్లాక్ బ్యాండ్స్ కట్టుకున్నారు. ప్లేయర్స్ బ్లాక్ బ్యాండ్స్ ఎందుకు కట్టుకున్నారంటే, మన ఇండియన్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ థర్స్డే నైట్ కన్నుమూశారు. ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు 10 ఇయర్స్ పాటు దేశానికి సేవలు అందించాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఇయర్స్ ఏజ్లో ఆయన తన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఢిల్లీ ఏఎంఎస్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో థర్స్డే నైట్ 9:51కి కన్నుమూసినట్లు డాక్టర్స్ చెప్పారు. మాజీ ప్రధానికి నివాళులు అర్పించేందుకు గాను టీమిండియా ప్లేయర్స్ బ్లాక్ బ్యాండ్స్తో బరిలోకి దిగారు.